ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి అలాగే నారా లోకేష్ గారికి, అలాగే మరి డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, మా యొక్క పార్వతీపురం జిల్లా ఆటో యూనియన్ తరఫున మా హృదయపూర్వకమైనటువంటి మా పార్వతీపురం మంజం జిల్లాలో చాలా మట్టుగా ఆటో ట్యాక్సీలు చాలా మట్టుగా మరి నిరుద్యోగ జీవనోపాధి సాగిస్తున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వారందరి తరఫున మరి మాట్లాడవలసి జరుగుతుంది. కావున మీరు మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. మరి ఫ్రీ బస్కి మేమేమి వ్యతిరేకం కాదు, కానీ మాకున్నటువంటి బాధల్ని మేము వ్యక్తపరుచుకుంటున్నాం. దీనికి మీరు న్యాయం చేస్తారని మేము ఆశతో మీ వైపు మేము ఎదురు చూస్తున్నాం. ఈరోజు గతంలో మాకు ఒక 500-600 రూపాయల సర్వీసులు అయ్యేవి. ఇప్పుడు చూసుకుంటే ఈ ఫ్రీ బస్ కారణంగా మరి ఎందుకంటే ఎక్కువగా మహిళలే ప్రయాణం చేస్తారు కనుక మహిళల వల్ల మాకు చాలా ఇబ్బంది కలిగింది. 100లో కనీసం 75 మంది ఆడవాళ్ళు ప్రయాణిస్తే అందులో 30% ఉంటారు. ఈ 30 మందిలో ఒక 5% బైకుల మీద ఎక్కున్న వాళ్ళు, ఇంకొంతమంది బేరాలు ఆడుకుంటూ ఎక్కున్నటువంటి వాళ్ళు ఉంటారు. 15% ఏమో ఏదో ఒకలాగా ఇప్పుడు ఆడవాళ్ళు బలవంతా నడవాళ్ళు ఎక్కి మా ఆటోలు ఎక్కేవారు. ఇప్పుడు అది లేకపోయింది. ఆడవాళ్ళు ఫ్రీ బస్ అనగానే ఈ ఫ్రీ బస్కి వెళ్ళిపోతుంటే ఈ ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళు కూడా అదే బస్సులో వెళ్ళిపోవడం జరుగుతుంది. దీని కారణంగా మా యొక్క జీవనోపాధి బాగా కోల్పోయాం. మా బాధను ఎవరికి చెప్పుకుంటాం? కాబట్టి మా యొక్క బాధని మీకు మేము విన్నవించుకుంటున్నాం. మీరు మాకు న్యాయం చేయండి. మా పార్వతీపురం మంజం జిల్లాలో మాకు ఎటువంటి జీవనోపాధి మార్గాలు లేవు. వేరే సోర్సెస్ ఏమీ లేవు. ఇక్కడ కంపెనీలు కానీ చదువుకున్న వారు చాలామంది ఉన్నారు. మా ఆటో డ్రైవర్లో ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఉన్నారు, డిప్లొమా చేసిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా చూసుకుంటే ఎంఏ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి జీవనోపాధి లేదు. బాగా వెనకబడినటువంటి జిల్లా ఏదంటే మా యొక్క విజయనగరం, శ్రీకాకుళం కొత్తగా ఏర్పాటు చేయబడినటువంటి పార్వతీపురం మంజం జిల్లాలో చాలామంది యూత్ ఉన్నారు. అలాగే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆటో కార్మికులు, ట్యాక్సీ కార్మికులు చాలామంది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజువారీ అయితేనేమి, నెలవారీ అయితేనేమి ఈ యొక్క ఆటోలు ఈఎంఐలు కట్టుకోలేక చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. కాబట్టి దీనికి మీరు న్యాయం చేయాలని మా యొక్క ఈ ఆంధ్ర రాష్ట్ర మరి ఆటో యూనియన్ తరఫున, మరి ట్యాక్సీ వాళ్ళందరి తరఫున మేము కోరుకుంటున్నాం. ఇది ఇలాగ ఉంటూ ఉండగా కరోనా నుంచి మాకు చాలా అంటే చాలా ఈ యొక్క సర్వీసులు పడిపోయాయి. ఇది ఒకటి మేము ఈ యొక్క ఆర్థిక భారం ఎక్కువ మా మీద పడుతున్న కారణం వల్ల మేము ఏదో ఆశపడి కొంచెం రోడ్డు మీద ఒక టికెట్ కనిపించినప్పుడు ఆపినప్పుడేమో ఇటువైపు ఏమో ఆర్టీవీ ఒత్తిడి, అటువైపు ఏమో బ్రేక్ ఇన్స్పెక్టర్ ఒత్తిడి, ఇంకా చూసుకుంటే లోకల్లో చూసుకుంటే లోకల్ ఉన్నటువంటి పోలీసు వాళ్ళ ఒత్తిడి కూడా మాకు చాలా ఎక్కువ అవుతుంది. వీళ్ళు ఒకప్పుడు 130 రూపాయలు ఫైన్ ఉండేది, దాన్ని కాస్త 550 రూపాయలకు చేశారు. దాన్ని 550 రూపాయలు కాస్త కానీ ఈరోజు 1050 రూపాయలకు తీసుకొచ్చారు. కాబట్టి ఈ యొక్క ఒత్తిడి మేము ఎలా తట్టుకోవాలంటే మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. మాకు ఏ దారి దొరకట్లేదు. కాబట్టి ఈ సమస్యలు మీకు మేము తెలియపరచుకుంటున్నాం. ఫైన్లు తగ్గించండి. ఎందుకంటే మేము ఈ రోజు వరకు 200-300 చేసుకున్నటువంటి సర్వీసుల్లో ఈ 1100, 500 ఫైన్లు అయితే మేము కట్టలేకపోతున్నాం. కాబట్టి దయచేసి ఇదొకటి దృష్టిని మేము తీసుకొస్తూ ఉన్నాం. దీని విషయంలో కూడా మీరు మాకు న్యాయం చేయండి. మరి యొక్క ఫ్రీ బస్సుల కారణంగా మేము ఎంతో దెబ్బతింటున్నాం. కాబట్టి మా ఆటో వాళ్ళకి, ట్యాక్సీ డ్రైవర్లకి మీరు న్యాయం చేయండి. లేదనుకుంటే ప్రైవేట్ బస్సులు మీరు తీసుకున్నటువంటి మాదిరిగానే ఈ ఆటోలను కూడా మీరు లీజుకి తీసుకొని ఏదో ఇప్పుడు మా సోదరులు చాలామంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. నెలకు 25 రూపాయలు మాకు ఇచ్చేయండి, నెలవారీ ఇవ్వండి ప్రతి ఆటో వాళ్ళకి, డీజిల్ మీరు కొట్టించుకోండి, మీ యొక్క ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా 8 గంటలు మేము పనిచేస్తాం. ఇది మీ సూచనల మేరకు మీరు మాకు ఒక ఐడెంటిటీ కార్డు చూపించి ఇవ్వండి. ఎవరైతే ఎక్కుతారో వాళ్ళకి మీరు స్త్రీలకు చెప్పారు కదా, ఓన్లీ స్త్రీలుగా మేము సర్వీస్ చేస్తాం. ఇది కూడా మీ దృష్టిలో తీసుకుంటారని మరి విన్నవించుకుంటున్నాం. కాబట్టి ఈ విషయాన్ని మీ వద్దకు మేము తీసుకొస్తూ ఉన్నాం. మా పార్వతీపురం మంజం జిల్లాని మీరే గుర్తుంచుకొని మీరు మాకు న్యాయం చేస్తారని మా యొక్క పార్వతీపురం మంజం జిల్లా ఆటో యూనియన్ తరఫున విన్నవించుకుంటున్నాం.